పాకిస్తాన్కు బిగ్ షాక్ ఇచ్చింది ఇజ్రాయెల్. పాకిస్తాన్కి చెందినటువంటి ఒక ఎల్పిజి ట్యాంకర్ పై డ్రోన్ దాడి చేసింది. ఈ దాడి జరుగుతున్న సమయంలో షిప్లో 27 మంది సిబ్బంది ఉన్నారు. యెమెన్ పోర్ట్లో ఉండగా పాకిస్తాన్ షిప్ పై ఇజ్రాయెల్ దాడి చేసినట్లుగా తెలుస్తోంది. షిప్లోని సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదంటూ పాకిస్తాన్ తెలియజేసింది. అయితే ఈ దాడి జరిగింది సెప్టెంబర్ 17, 2025. ఎల్పిజి గ్యాస్ నింపబడి ఉన్నటువంటి ఒక పెద్ద కంటైనర్ షిప్ హౌతీ నియంత్రణలో ఉన్నటువంటి రాస్ అల్ ఇసా అనేటువంటి ఒక ఓడరేవులో ఉంది. ఆ ఓడరేవులో ఆగి ఉన్న సమయంలో ఆ షిప్లో మొత్తం 27 మంది సిబ్బంది ఉన్నారు. అందులో 24 మంది పాకిస్తానీలు ఉన్నారు, 2 శ్రీలంకన్స్ ఉన్నారు, 1 నేపాల్కు చెందినటువంటి వ్యక్తి ఉన్నారు. వీరందరూ సిబ్బంది అక్కడ. అయితే ఒక్కసారిగా ఇజ్రాయిల్ పాకిస్తాన్కు చెందినటువంటి ఈ ఎల్పిజి గ్యాస్ ఉన్నటువంటి కంటైనర్స్ ఉన్నటువంటి షిప్ మీద దాడి చేసింది. ఒక్కసారిగా ఈ షిప్ మీద దాడి జరగడంతో ఒక కంటైనర్ బ్లాస్ట్ అయినట్లుగా తెలుస్తోంది. పూర్తిగా పేలిపోయింది. డ్రోన్ సహాయంతో ఇజ్రాయిల్ ఈ దాడిని చేసినట్లుగా సమాచారం అందుతోంది.